ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా మాఘ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కడప నగరంలోని గడ్డి బజార్ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సత్యనారాయణ వ్రతం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆ దేవస్థానం అర్చకులు ఉన్నారు. ఆయన అడిగితే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంది? ఇవాళ సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నారు కదా, సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని విన్నా చూసిన భక్తులకు ఎలాంటి పుణ్యఫలాలు కలుగుతాయి? ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీముపాస్మహే. సమస్తమైనటువంటి విద్యా ప్రాప్తి కలిగించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. అటువంటిది 12 మాసాల్లో గల అత్యంత విశేషమైన మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో సముద్ర స్నానం చేసిన, అలాగే ఆ యొక్క భగవంతుడు నారాయణ ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలాలన్నీ కూడా కలగజేస్తాయని మాఘ పురాణంలో తెలుపుతున్నది. అటువంటిది మాఘమాసంలో అత్యంత విశేషమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనేటువంటి భక్తులందరూ కూడా చాలా మంది ఉంటారు. వారందరికీ కూడా తగినటువంటి అవకాశాన్ని కల్పిస్తూ విశేషమైనటువంటి కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పంచపారంపర్య అర్చకత్వమైనటువంటి మేము చేస్తున్నటువంటి స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు విశేషంగా సామూహికంగా పాంచరాత్ర ఆగమరీత్యా స్వామివారికి నవకలశ స్థపన పూర్వకంగా స్వామివారికి విశేషమైనటువంటి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మాఘమాసంలో దాదాపు వేల కొద్ది భక్తులందరూ కూడా పాల్గొని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని అందరూ కూడా ఆచరించినారు. వారందరి చేత సత్యనారాయణ స్వామి యొక్క వ్రత సంకల్పం చెప్పించి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన సమస్తమైనటువంటి గ్రహదోషాలన్నీ కూడా తొలగి ఈ యొక్క కలియుగంలో మానవులు చేసేటువంటి తెలిసి తేలిక చేసేటువంటి తప్పులన్నీ కూడా తొలగొట్టుగాను ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశేషంగా చెప్పబడింది. అటువంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తే, యజ్ఞయాగాదులు చేస్తే ఎంత బలం కలుగుతుందో ఒక సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం వలన కలుగుతుందని పురాణ ఇతిహాసాలను మనం పరిశీలిస్తే తెలుసుకోవచ్చు. అటువంటిది సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఇక్కడ సామూహికంగా భక్తులకు చాలా 50 రూపాయలే ఇక్కడ వెచ్చించి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 50 రూపాయలు అనేది చాలా తక్కువైనటువంటి ఇది. ఆ 50 రూపాయలు నిర్దేశించి దాదాపు భక్తులు వేల కొద్ది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాని, సర్వేజన సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని భవంతు. భక్తులు ఏ కోరిక నిమిత్తం అయితే భగవంతుని ఆరాధిస్తారో, భగవంతుని దగ్గరికి వస్తారో వారందరి మనోభిష్టములను కూడా నెరవేరాలని ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విశేషము. స్వామి, ప్రధానంగా ఇవాళ మాఘ పౌర్ణమి కదా, భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు కదా, భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో? ఈ రోజు మాఘస్నానం చేసుకుని చాలా మంది భక్తులందరూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. అలాగే పుష్పగిరి గిరి ప్రదర్శనం ఒకవైపు జరుగుతోంది. అతి ప్రాచీనమైనటువంటి సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉదయం 7 గంటల నుండి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా సంకల్పం చేయించి భక్తులందరికీ కూడా 12 గంటల వరకు వ్రతాన్ని ఆచరించి భక్తులందరికీ తగిన విధంగా తీర్థ ప్రసాదాలన్నీ కూడా సమకూర్చి వారందరికీ కూడా తగిన విధంగా భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యొక్క తీర్థప్రసాద వినియోగం కూడా జరుగుతున్నది. ఈ యొక్క భక్తులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాని, స్వామివారి యొక్క ప్రసాదం పంచామృతం, స్వామివారి యొక్క విశేషమైనటువంటి వేద ఆశీర్వచన పూర్వకంగా భక్తులందరూ కూడా తగినటువంటి వసతి అన్ని కూడా కల్పిస్తున్నాం. కడప నగరంలో నెలకొన్న శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో తెల్లారుజాముంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పి, భక్తుల కోసం ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శన భాగ్యం కల్పిస్తున్నారని చెప్పి, అంతేకాకుండా ఇవాళ మాఘ పౌర్ణమి కావడంతో భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేపట్టామని చెప్పి, ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని విన్నా కూడా భక్తులకు పుణ్యఫలాలు కూడా కలుగుతాయని చెప్పి ఇక్కడ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.